తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ని పునర్వ్యవస్థీకరించనున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణము మే నెల నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అంటే హాఫ్ వే మార్కుగా చెప్పాలి. ఇక ఆ తర్వాతంతా కూడా ఎలక్షన్ క్యాబినెట్‌గానే చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2.5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ ఆ సంవత్సరన్నర కాలం పాటు దాదాపు ఎలక్షన్‌కి సంబంధించినటువంటి సరంజామా, ఏర్పాట్లు, ఎలక్షన్ వరాలు, ప్రజలను ఆకట్టుకునేటటువంటి తీరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇక పెర్ఫార్మెన్స్‌కి పెద్దగా అవకాశం ఉండదు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ద్వారానే వివిధ కోణాల్లోని సమీకరణలు, కులపరమైనటువంటి సమీకరణలు, వర్గపరమైనటువంటి సమీకరణలు, ఆర్థిక వనరుల సమీకరణ ఇవన్నీ చేసుకోవడం అనేది మే నెల తర్వాత మొదలైతే కనుక 1.5 ఇయర్ మాత్రమే వ్యవధి ఉంటుంది. చివరి సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ చేసి అసంతృప్తితో ఉన్నటువంటి వర్గాల్ని బ్యాలెన్స్ చేసుకోవాలనేటటువంటి వాదంతో కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించింది. దాంతో మే నెల తర్వాత పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ క్యాబినెట్లో ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆశిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అటువంటి వాళ్ళలో ఎవరికి న్యాయం చేస్తారు, బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి గాను ఈ పునర్వ్యవస్థీకరణ సాకుని పొలిటికల్గా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలా చురుకుగా పావులు కదుపుతున్నాడు అనేటటువంటి వాదనలు కూడా వినవస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు బట్టి విక్రమార్క కంటెండర్గా ఉన్నాడు, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ప్రధానమైనటువంటి పోటీదారుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆర్థిక శాఖ లాంటి కీలక శాఖను చూస్తున్నాడు. దాదాపు ఇండిపెండెంట్గానే, అంటే ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉండే సీనియారిటీ దళిత వర్గానికి, ఎస్సీ వర్గానికి చెందడము, వీటన్నిటి కారణంగానే బట్టి విక్రమార్కకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ని తగ్గించే విధంగా మరో ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలి అనే వాదనని రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద సమర్థవంతంగా చేశాడు. దాంతో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మరో వ్యక్తి వస్తారు. దీనివల్ల ఇప్పటి వరకు తనకు తిరుగులేదు, ముఖ్యమంత్రి తర్వాత తానే, ముఖ్యమంత్రితో సమాన స్థాయిలో తాను, ముఖ్యమంత్రి తర్వాత కూడా కాదు అనుకుంటున్నటువంటి బట్టి విక్రమార్కకి చెక్ పాయింట్. కానీ మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో వివిధ వర్గాల మధ్య బ్యాలెన్స్ అన్నట్లుగా. అయితే ఎవరికి ఇస్తారంటే ఇంతవరకు కాంగ్రెస్కి, అంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాదనలో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు మద్దతు ఇస్తున్నారు, ఎస్సీ వర్గాలు మద్దతు ఇస్తున్నాయి, రెడ్లు మద్దతు ఇస్తున్నారు. కానీ బీసీ వర్గాల్లో పట్టు సాధించడం అనేది ఇంకా సాధ్యం కాలేదు. బీసీలు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. బీసీలు ఇటీవల జనగణన చేశాము. భవిష్యత్తులో కూడా వాళ్ళకి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అనేక అంశాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి అంటే బీసీ ఉప ముఖ్యమంత్రి ఉండాలనే వాదన హైకమాండ్కి చెప్పి మెప్పించారు అనేది రాజకీయ సమాచారం. దీంతో బీసీని కూర్చోబెడితే కనుక ఖచ్చితంగా ఎస్సీ వర్గాల నుంచేమో ఒక ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉంటే, బీసీ వర్గాల నుంచేమో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటే, మళ్ళీ ఓసీ వర్గాల నుంచి రేవంత్ రెడ్డి ఉంటారు. సో సమం బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుందనే ఈ వాదనని హైకమాండ్ అంగీకరించింది. అయితే ఎవరిని మరి ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దానివల్ల ఆయన నిజానికి చాలా కాలంగా అత్యంత సన్నిహితంగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన 3 నెలల క్రితమే ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా ఇచ్చాడు. తానే రాష్ట్రంలో నెంబర్ 2 అంటూ చెప్పారు. నెంబర్ 2 అనడంలోనే, నెంబర్ 2 అనేది ప్రభుత్వంలోనే ఆ హోదా స్థాయి ఉంటుంది. నిజానికి పార్టీ పరంగా చూస్తే ఆయన పిసిసి అధ్యక్షుడిగా నెంబర్ 1 కింద లెక్క. కానీ తాను నెంబర్ 2 అని చెప్పడంలోనే ఆయన ఉద్దేశం త్వరలోనే క్యాబినెట్లోకి తాను రాబోతున్నాననే సంకేతాలు. ఇప్పుడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి దిశలో, ఇప్పించేటటువంటి దిశలో రేవంత్ రెడ్డి పావులు కదుగుతున్నారు. ఇందుకు రాహుల్ గాంధీ కూడా దాదాపు అంగీకరించారనేటటువంటి సమాచారం అందుతుంది. అదే జరిగితే కనుక బట్టి విక్రమార్క స్థానం వీక్ అయినట్లుగానే చెప్పాలి. గతంలో చూసాం కేసీఆర్ టైంలో ఎస్సీ వర్గం నుంచి ఒకరు, మహమూద్ అలీ ఏమో మైనారిటీ వర్గం నుంచి, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, రాజయ్య వీళ్ళు ఎస్సీ వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రులుగా వచ్చారు, ముఖ్యమంత్రిగా వెళ్ళున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం అనేది చాలా బలహీనమైనటువంటి స్థానంగానే మిగిలిపోయింది. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర క్యాబినెట్లో కూడా 5గురు ఉప ముఖ్యమంత్రులు పెట్టారు. ఎవరి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఒకరే ఉన్నారు, పవన్ కళ్యాణ్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ పోస్ట్. ఇక్కడ బట్టి విక్రమార్క ఒకడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉంటుంది. కర్ణాటకలో చూస్తే కనుక డీకే శివకుమార్ ఒకడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉంటుంది. కానీ
ఇద్దరు ముగ్గురిని చేస్తే డైల్యూట్ అయిపోతుంది, పవర్ ఉండదు. వాళ్ళు కూడా అందరు మంత్రుల్లో ఒకటిగానే ఉంటుంది. రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యము ప్రాముఖ్యము ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా బలహీనపరచాలి అంటే ఆ పదవికి ఉండేటటువంటి పవర్, అంటే రాజకీయ పదవి అది నిజానికి మంత్రి కింద లెక్క అయినా కూడా ఆ రాజకీయ పదవికి కూడా ఉండేటటువంటి ప్రాబల్యాన్ని వీక్ చేయడం ద్వారా తన తర్వాత ఉప ముఖ్యమంత్రులు ఇద్దరున్నారు అనేటటువంటి బలహీనత పంపడం ద్వారానే ఆయన స్థానాన్ని సైకలాజికల్గా కూడా వీక్ చేయొచ్చు అనేటటువంటి వ్యూహంతో రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దాదాపు ఫలించినట్లుగానే చెప్తున్నారు. మే నెలలో అదే వార్తని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు పొలిటికల్ స్కూప్ కింద ప్రచురించాయి. మేలో ముహూర్తము, ఎన్నికల టీం ఏర్పాటు దిశగా అడుగులు అంటూ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రుల శాఖల్లో భారీ మార్పులు, పలు కీలక శాఖల్లోనూ ఒకరిద్దరిని తప్పిస్తారని ప్రచారం, బీసీ కోటాలో డిప్యూటీగా పీసీసీ చీఫ్, పొన్నంకు టీపీసీసీ చీఫ్, పార్టీ ప్రభుత్వ పదవుల్లోనూ భారీ ప్రక్షాళన. అంటే రెండు, అంటే పొన్నం ప్రభాకర్కి కాంగ్రెస్ హైకమాండ్తో కూడా మంచి లైజనింగ్ ఉంది. అంతేకాకుండా ఆర్గనైజేషనల్ మ్యాన్గా కూడా పేరుంది. కాబట్టి ఆ పీసీసీ అధ్యక్ష పదవిని మళ్ళీ బీసీని తీస్తున్నారు కనుక బీసీని కూర్చోబెట్టడము. మరోవైపు తెలంగాణ క్యాబినెట్లో బీసీని ఇవ్వడం ద్వారా బీసీలు ప్రాధాన్యం పెంచామని చెప్పుకోవడము. అదే సందర్భంలో తనకు అనుంగు సహచరుడైనటువంటి వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆ వీక్నెస్ అనేటువంటి క్యాబినెట్లో కూడా బట్టి విక్రమార్కను కొంతమేరకు వీక్ చేయడం అనేటటువంటి ఒక పొలిటికల్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు పెడుతున్నాడు అనే సమాచారం అందుతుంది. ఇది ఎంతమేరకు ఫలిస్తుంది? మేలో ఈయన చెప్పినట్లుగానే పీసీసీ అధ్యక్షుడిని తీసుకొచ్చి తెలంగాణ క్యాబినెట్లో కూర్చోబెడతారా? పొన్నం ప్రభాకర్ని తీసుకెళ్లి పీసీసీ అధ్యక్షుడు పదవి ఇస్తారా? మంత్రివర్గాన్ని ఒకసారి కదిపితే కనుక తేనె తుట్టును కదిలించినట్టుగా చాలామంది ఆశావహులు ఉన్నారు. అటు తీసి ఇటు పెట్టినా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరిని సర్దుబాటు చేయగలుగుతారు, ఎవరిని అనునయించగలుగుతారు అనేది కూడా కష్టసాధ్యం. అందువల్ల దీనిని కదుపుతారా లేదా, కదిపితే కనుక రేవంత్ వ్యూహమే ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.